మాతృభాషను గౌరవిస్తూ ప్రజాస్వామ్య దేశంలో మంచి పట్టు సాధించాలంటే హిందీ, ఇంగ్లీష్ భాషలపై విద్యార్థులు పట్టు పెంచుకోవాలని వైద్య ఆరోగ్య సాంకేతిక టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పోటీ ప్రపంచంలో పరిగెత్తి ప్రతి విద్యార్థి ఎదగాలని అన్నారు. దేశ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ క్రీడల్లో రాణించి మంచి ప్రతిభా నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఎక్కడా అధైర్యానికి విద్యార్థులు లోను కావద్దని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా అందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవం మరియు 10th జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి దామోదర జవహర్లాల్ నెహ్రూ మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం విద్యార్థులతో కబడ్డీ ఆడిన దామోదర రాజనరసింహ కాసేపు సందడి చేశారు. గత 4 రోజులుగా జరుగుతున్న 10th జోనల్ గేమ్స్ ఫైనల్లో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచిన వికారాబాద్ క్రీడాకారులకు, రన్నరప్ గా నిలిచిన ఇస్నాపూర్ కబడ్డీ క్రీడాకారులకు మంత్రి దామోదర రాజనరసింహ బహుమతులు ప్రదానం చేశారు. గురుకులాలకు దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ప్రతి విద్యార్థి కృషి చేయాలని దామోదర రాజనరసింహ విద్యార్థులకు పిలుపునిచ్చారు. Overall championship in games and sports. ధైర్యము అభద్రతకు గురి కాకూడదు. ప్రిన్సిపల్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి లైఫ్ లో. ఈ పోటీ ప్రపంచంలో విజయవంతంగా బాధ్యతతోటి తిరిగి ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఉంటుంది మనకు. We should never disown the society. You own the society. I am part of the society. I have to pay back to the society అనే భావన మనలో ఎప్పటికీ ఉండాలి. ఆ దిశగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని జీవితంలో మీరు ఎదుగుతారు. మీ గురువులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి, ఉండాలి. మేమందరూ కూడా మేము ఆశీర్వదిస్తున్నాము. మీరు ఎదగాలి. ఈ రెసిడెన్షియల్ కళాశాలకు గొప్ప పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ